వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానండి. నాకైతే వాయిస్ అయితే అస్సలు బాగాలేదనమాట. జలుబు చేసిందండి నాకు, మా వారికి, పాపకి అనమాట. ఫస్ట్ అయితే మా వారికి అయితే జలుబు చేసిందండి. తర్వాత నాకు, మా పాపకి అయితే ఇంకా మొన్న అంటే మొన్న గురువారం రోజు అనమాట మాకైతే ఫుల్ జలుబు అండి. ఫీవర్ వచ్చిందనమాట ముగ్గురికి. ఇంకా సిక్ అనమాట. అందుకే ఒక 2 days అయితే వీడియోస్ పెట్టడం అయితే అస్సలు కుదరలేదండి. ఇంకా నేనైతే స్కూల్కి వెళ్ళాను. ఇంకా పాపని తీసుకొని స్కూల్కి వెళ్తానండి డైలీ మాత్రం. ఎందుకంటే ఒక్కొక్కసారి మా హెచ్ఎం అయితే సెలవు పెట్టారనమాట. అందుకని చెప్పి ఇంకా సెలవు పెట్టుకోవడం కూడా అస్సలు కుదరదండి. ఇంకా నిన్నైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. అంటే 11:30కి అలా వెళ్ళామండి. బ్రేక్ టైంలో వెళ్ళేసి పాపకి చూపించుకొని వచ్చామన్నమాట. పర్లేదండి, ఫీవర్ అయితే తగ్గింది. ఇక్కడ చూసారా మళ్ళీ నేనైతే నెక్స్ట్ అయితే పొద్దునైతే వస్తున్నానండి. ఇంకా నేను పాప అనమాట. ఇంకా స్కూల్ నుండి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా వారైతే ఇంకా నేను చెప్పాను మళ్ళీ వచ్చి ఇంకంత లేట్ అవుతుందని చెప్పి ఇంకా మధ్యలో బస్సు ఎక్కించారనమాట స్కూల్ దగ్గర మా వారు. ఇంకా నేను పాప అయితే స్టార్ట్ అయ్యామన్నమాట బస్సు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి మాకైతే ఒక 20 kilometers అంతే ఉంది. ఆల్రెడీ అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మా నాన్నకైతే కాల్ చేసి చెప్పానండి వస్తున్నానని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను రావడం బాగా ఆకలేసిందండి. ఇంకా పాప అయితే పడుకుందనమాట. పాపకు కూడా కొంచెం బాగాలేదు కదా, అందులో నిద్రపోతుందనమాట. ఇక్కడ చూసారా ఇంకా మేమైతే బస్ దిగామండి. మా నాన్న అయితే వచ్చాడనమాట తీసుకెళ్ళడానికైతే. ఇక్కడైతే ఒక చిన్న గోడ ఉంటుందండి, అక్కడైతే మేము దిగుతామన్నమాట. ఇక్కడైతే ఇంకా నేను రాగానే చికెన్ కర్రీ, వైట్ రైస్ అయితే చేసిందని మా తమ్ముడు వచ్చానండి. చికెన్ అయితే చేసిందనమాట. ఇంకా మా ఫేవర్ కదా వద్దునమ్మ, పాప కొంచెం ఫేవర్ ఉందని చెప్పి కానీ కొంచెం తింటానని చెప్పి నేనైతే చికెన్ కర్రీ వేసుకొని తిన్నానండి. నా కోసం అయితే బెండకాయ కర్రీ అయితే అందుకని ఇవన్నీ అయితే లెక్క పెట్టుకుంటుంది అనమాట. ఈరోజు తెచ్చింది ఏంటి ఇవన్నీ టీ పొడి ప్యాకెట్లు, టీ పొడి ప్యాకెట్ అన్నీ తెచ్చుకుంది. కోల్గేటు, సోపులు అన్నీ తెచ్చుకుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పాప చూడండి. హాయ్ చెప్పు ఇసుకోడు. హాయ్ ఫ్రెండ్స్, చెప్పురానా, చెప్పమ్మా, చెప్పు చిన్నోడు. ఇక ఫ్రెండ్స్ బింగోలు చూసారా మొత్తం ఇక్కడైతే అన్ని స్టాక్ ఉన్నాయి అనమాట. ఇది బింగోలు, కొట్లో కానీ తెచ్చుకుంది ఫ్రెండ్స్. బాగా కష్టపడదప్ప మా అమ్మ. XXX అమ్మ వైట్ చూపి మాకోటి. షాంపులు, ఇవి షాంపులు, చిక్ షాంపులు ఫ్రెండ్స్. ఇవి క్లినిక్ ప్లస్ షాంపులు అన్నీ తెచ్చిందనమాట కొట్టులోకి అయితే. ఇంకా రేపటి నుంచి అయితే ఇంక ఈరోజు కొట్టు అయితే స్టార్ట్ చేస్తుంది. ఇంకా అంటే స్కూల్ పిల్లలు కూడా వస్తారు కదండి, టిఫిన్ కొట్టు, బోండాలు ఇంక ఇవన్నీ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక లేసులు కొట్లో అంటే కొంచెమే తెచ్చుకుందాం అన్నమాట. ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ తెచ్చుకోవాలండి, అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటుంది. సరుపులు అన్నీ లెక్క పెట్టుకుంటుంది మా అమ్మ. ఇప్పుడు కోమా చిన్నడు కరెంట్ పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ లెక్క పెట్టుకుంటుంటే కరెంట్ పోయింది. ఇక్కడైతే చాలా కష్టపడుతుందండి మా అమ్మ అయితే. ఊరికి ఎందుకమ్మా ఇంట్లో ఉండమని చెప్పి ఇంకా మా అమ్మ అయితే ఇంకా టిఫిన్ కొట్టు అయితే చేస్తుందండి. టిఫిన్ కొట్టు అయితే ఉందన్నమాట. అంటే ప్రత్యేకం అంటే బయట అయితే బంకు ఉంటుందండి. బంకులు అయితే ఏం పెట్టము, ఇంట్లోనే పెట్టుకుంటుందండి. టీ పొడి ప్యాకెట్లు, ఇంకేవన్నీ పాప్కార్న్ అంటే చిన్నపిల్లలు తినేవి అనమాట, లేసులు ఇంక ఇవన్నీ ఉంటాయండి. ఇంకా మా అమ్మ అయితే కష్టపడుతుంది అన్నమాట. ఇంకొక రూపాయి అయితే దాచిపెట్టుకుంటుందండి మెడిసిన్ కోసం, ఇంట్లో ఏదైనా ఖర్చుల కోసం అని చెప్పేసి. ఇంక ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మా అమ్మ అయితే ఇంకా నేనైతే డైలీ వేసుకునే గోల్డ్ అనమాట అండి. అంటే స్కూల్కే కాబట్టి చాలా సింపుల్గా అయితే వెళ్తానండి. నాకు గోల్డ్ ఉన్నా కూడా నాకు వేసుకోవాలనిపించదండి.
సింపుల్గానే ఇష్టం అనమాట. అంత హెవీ చేసుకోవడం అయితే నాకు ఇష్టం ఉండదండి. కానీ ఫంక్షన్స్ ఏదైనా వెకేషన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వేసుకుంటానన్నమాట. ఇంకా చాలా మట్టి పట్టు ఉన్నాయండి, అందుకని చెప్పి ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం సరిపేసి వాటర్ పోసి నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత ఇక్కడైతే ఇక కడుగుతున్నాను అనమాట. ఇక్కడ చూసారా బాగా రుద్దాలండి, చాలా ఈజీగా పోతుంది అనమాట. మట్టి అంతా అయితే చూసారా ఎంత మురుకుందంటే అంత మురుకుందండి. ఇదైతే నా నల్లపూసల షార్ట్ అండి, నేను డైలీ వేసుకుంటాను అనమాట. చైను అంటే చైన్కి నాకు తాలిబొట్టు ఉంటుందండి. ఇక్కడ చూసారా ఒక రింగ్ అనమాట. అంటే నాకు ఉన్నాయండి రింగ్స్ ఒక 3 దాకా ఉన్నాయిలేండి, కానీ నేను పెట్టుకునేది 1 అనమాట. ఒక్కటే పెట్టుకుంటానండి, ఎక్కువ ఏం పెట్టుకోను. అంత హెవీగా ఒక్క వేలికే పెట్టుకుంటాను. ఎందుకంటే కుడి వేలుకి పెట్టుకుంటే మళ్ళీ గిన్నెలు కడిగేటప్పుడు అరిగిపోద్దని కుచ్చుకుంటుందని అదొక తలనొప్పి అనమాట. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అండి, డైలీ పెట్టుకుండే అనమాట. చాలా బాగుంటాయండి పెట్టుకొని. నేను ఎక్కువ ఇలాంటివి ఇష్టపడతాను, అంటే ఆకులు టైపులు అనమాట. ఇవైతే బాగుంటాయండి, ఇలా సింపుల్గా వేసుకుంటాను. చాలా మట్టి ఉన్నాయండి. మొత్తం కడిగిన తర్వాత అయితే ఇప్పుడు చూసారా ఎంత తెల్లగా వచ్చాయంటే అంత వైట్, అంత మట్టిపోయి అంత తల మెరుస్తున్నాయండి. సరిగ్గా అంటే కొంచెం షూట్ సరిగ్గా కుదరలేదన్నమాట. ఇక్కడ చూసారా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. సేమ్ ఇంకా మా కొత్త గోల్డ్ లాగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూసారా తాలిబొట్టు చైన్ అన్నమాట. ఇదైతే ఒక 2 సవర్ల ఉంటుందండి, కానీ చూడడానికి మాత్రం చాలా హెవీగా ఉంటుంది. నాకైతే అప్పుడు ఒక 50,000కి అలా వచ్చిందండి. ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ అనమాట, డబల్ అనమాట ఇప్పుడైతే. ఇదైతే నా నల్లపూస ఉందనమాట, షార్ట్ అండి. నాకు లాంగ్ కూడా ఉంది. ఒకసారి నాకు గోల్డ్ మొత్తం అయితే వీడియో చేస్తానండి. నేనైతే ఇక్కడ చూసారా తాలిబొట్టు చైన్ అయితే అంటే చాలా లావుగా ఉంటుందండి. ఇదైతే తాలిబొట్టు అయితే నేను ప్రత్యేకంగా పూసలు అంటూ ఏమి వేయించుకోనండి. అంటే చైన్కే కొక్కెలు ఉంటాయి కదా, ఆ కొక్కెమే అంటే రౌండ్ చేసి వేస్తారనమాట తాలిబొట్టుకి. ఇంకా అది తీయడానికి కుదరదండి, ఇంకా ఫిక్స్ చేయించాను అనమాట. అలా అంటే నేనేమి ఎక్కువ పూసలు ఏమి వేయించుకోను మధ్యలో అట్లా, అందుకని డైరెక్ట్గా పెళ్ళప్పుడు కట్టినప్పుడు అండి, పెళ్ళైనప్పుడు ఇంకా మా వారు కట్టిన తాళి అనమాట, తాలిబొట్టు. ఇంకా అట్లాగే ఉందండి, ఎంతవరకు అయితే నేను మార్చలేదు. బాగుంది, అంటే లవ్ సింబల్ అనమాట. ఇక్కడ చూసారు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయండి, కానీ అటుపక్క ఇటుపక్క అయితే విరిగిపోయింది. ఇంకో సేమ్ ఇలానే ఉన్నాయండి, అవి ఇంతవరకు పెట్టుకోలేదు నేనైతే. నాకైతే ఒక 3-4 ఉన్నాయి అనుకో, నాకే గుర్తులేదు సరిగ్గా. ఎప్పుడో ఒకసారి చూస్తుంటానండి. ఇంక ఈ మధ్యకాలం ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా డెలివరీకి, అందుకని చెప్పి ఇక్కడైతే నా గోల్డ్ అయితే బ్లాక్ బీడ్స్ అండి. ఇదైతే చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది అనమాట. సింపుల్ కానీ చాలా హెవీ లాగా అనిపిస్తుంది అండి. గోల్డ్ మాత్రం ఎక్కువ ఉండేటట్టు తీసుకుంటాను నేను ఎప్పుడైనా సరే. నల్ల పూసలు అయితే తక్కువ తీసుకుంటాను. నా లాంగ్ కూడా అంతేనండి. ఇట్లా తీసుకుంటే మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసారా ఈ రింగ్ అయితే నా ఫస్ట్ రింగ్ అండి, ఇంకా మా అమ్మ తీసి ఇచ్చింది అనమాట నాకైతే. అప్పుడైతే 4,000 ఎంత 10 ఇయర్స్ బ్యాక్ కూడా కాదండి, ఒక 15 ఇయర్స్ అలా అవుతుందేమో నాకు తెలిసి. నాకైతే జాబ్ కూడా రాలేదనమాట, అప్పుడు తీసి ఇచ్చిందండి మా అమ్మ అయితే. చిన్న రింగ్ అనమాట. ఇక్కడైతే ఇంకా ఇయర్ రింగ్స్ చూసారా ఎంత మట్టిపోయిందంటే కొత్త గోల్డ్ లాగా ఉందండి. చూడడానికి మాత్రం చాలా బాగుంటుందండి. ఇవి మాత్రం నేను చెన్నైలో అయితే తీసుకున్నాను. ఇవి వచ్చి ఒక 2 గ్రామ్సేనండి. అక్కడైతే గ్రామ్స్ 1 గ్రాముకి కూడా కమ్మలు వస్తాయండి. ఇవి పెట్టుకుంటే కూడా నాకైతే బాగా సెట్ అయింది, నాకు బాగా నచ్చిందండి. అందరికి నచ్చినట్టు అంటే నాకు నచ్చినట్టు అందరికి నచ్చాలని ఏం లేదు కదా. నాకు నచ్చినట్టు నేను తీసుకుంటానండి. ఎవరైనా చెప్పినా నేను తీసుకోను, మా అమ్మ చెప్పినా కూడా అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని